అల్లు అర్జున్ కి పోలీసులు మరొక షాక్ ఇవ్వబోతున్నారు. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నేడు హైకోర్టులో తెలంగాణ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. కేసు విచారణలో ఉండగా అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టడంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నారాయన. ప్రెజెంట్ అయితే హైకోర్టు 4 వారాల వరకు బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్ కి. తొక్కిసలాట సంగతి పోలీసులు తనకు చెప్పలేదని చెప్పి అల్లు అర్జున్ అనడంతో దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు ముందు ఏం జరిగింది అనే దానిపై ఒక 10 నిమిషాల వీడియోనైతే నిన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్ జనం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక 10 వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్, అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడున్న సోషల్ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో. ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా. బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూశారు కదా వీడియోస్లో. పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు లైవ్లో. రాణా, మనం నిన్న ఏం జరిగిందో మొత్తం చూసాము. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ దగ్గర నుంచి మన సిపిసివి ఆనంద్ గారు రిలీజ్ చేసిన ఒక వీడియో తర్వాత గురించి. సో చాలా క్లియర్ కట్గా అర్థమైంది హీరో అల్లు అర్జున్ ఏవైతే స్టేట్మెంట్స్ చేశారో, ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి ఆ ఒక్క వీడియో అందరికీ ఆన్సర్ అని చెప్పుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. పోలీసుల పైన నెపం నెడుతూ ఆయన నిన్న ఒక కామెంట్ చేశాడు. ఎందుకంటే అసలు పోలీసులు నా దగ్గర రాలేదు, నాకు చెప్పలేదు, అసలు నేను ర్యాలీగా నేను వెళ్ళలేదు, నేను వేవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆ వేవ్ వల్ల ఎక్కువ మంది జనాలు కొంచెం అటువైపు ఇటువైపు దూరం జరుగుతారు, ఎక్కువ మంది ముందుకు రాకుండా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఆ విధంగాను వేవ్ చేశాను. దానితో పాటు పోలీసులు అక్కడ రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. సో నాకు పర్మిషన్ ఉందనుకొని నేను వెళ్ళాను లోపలికి అనేది ఆయన చెప్తున్న వర్షన్. దీనిపైన నిన్న పోలీసులు చాలా సీరియస్గానే స్పందించారు. ఎందుకంటే నిన్న సివి ఆనంద్ కూడా దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా క్లియర్గా అల్లు అర్జున్ రాకముందు బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అల్లు అర్జున్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ విధంగా అక్కడ జనాలు పెరగడం కానీ, అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒకరిపై ఒకరు తోసుకోవడం కానీ, తర్వాత బౌన్సర్లు రావడము, ఇవన్నీ కూడా జరిగిన సందర్భము. రేవతి అక్కడి నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళే యొక్క విజువల్, లోపల జరిగిన బట్టి ఆ యొక్క విజువల్స్, అతను కూర్చున్న తర్వాత ఇంటర్వెల్లో కూడా ఆయన పాప్కార్న్ తినడము, తర్వాత ఏసీపీ 2-3 సార్లు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు చెప్పినప్పుడు ఆయన పట్టించుకోకపోవడం. దానితో పాటు ఇక్కడ మరొక ఆసక్తికరమైన పరిణామం ఏమంటే, థియేటర్ యాజమాన్యానికి చెందినటువంటి మేనేజర్ సంతోష్కి పలుమార్లు చెప్పినా కూడా అల్లు అర్జున్కి బయట జరిగినటువంటి సంఘటన, రేవతి చనిపోయినటువంటి విషయం కానీ, శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడన్నటువంటి అంశం పైన కానీ ఆయనకి చెప్పండి అంటూ కూడా చెప్పినా కూడా లోపలికి అనుమతించకుండా ప్రైవేటు సైన్యం అంటే బౌన్సర్స్ పెట్టి పోలీసులు కూడా లోపలికి అనుమతించలేదంటూ కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి
చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ కానీ తర్వాత చిక్కడపల్లి ఏసీపీ వీళ్ళిద్దరు కూడా నిన్న సిపి ఆనంద్ ముందు వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే పోలీసుల్ని వారు ఈ విధంగా చెప్పడం ఏంటి అనేది కూడా పోలీసులు ఎప్పుడు వెళ్ళారు, తర్వాత అల్లు అర్జున్ని తీసుకొచ్చింది ఎప్పుడు ఏంటంటే విత్ టైమింగ్తో పాటు చాలా క్లియర్గా కూడా బహిర్గతం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసినటువంటి బేస్లెస్ ఆరోపణలు ఏదైతున్నో వాటికంతటికి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు పోలీసులు. దానికంటే ముందు అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులు, తన ఆర్మీగా చెప్పుకున్న అభిమానులు అందరూ కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ వారు కొన్ని వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఆ పోస్టులు కూడా నిన్న చాలా క్లియర్గా స్ట్రాంగ్ కౌంటర్నే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏకంగా పిసిసి ప్రెసిడెంట్ కూడా నిన్న స్పందించినటువంటి నేపథ్యం కాబట్టి ఎక్కడ కూడా అల్లు అర్జున్ పైన మేము స్వతహాగా కక్ష పెట్టుకోలేదు, వ్యక్తిగతమైన కక్ష ఎటువంటి ఏమి లేదు. రానా మీరు ఊళ్ళో ఉండండి, మళ్ళీ